ఫైనల్‌గా అయితే 'గేమ్ చేంజర్' ట్రైలర్ బయటకొచ్చిందండి. ఎలా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అసలకి ఇంక అంతకు మించి ఏం లేదు. అసలు ఎక్సలెంట్‌గా ఉంది ట్రైలర్ అయితే. నాకు ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. నాకొక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే 'భారతీయ 2, ఇండియన్ 2' ఏదైతే వచ్చిందో, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే హోప్స్ చాలామంది 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే అసలకి వాళ్ళు అర్థం కాని సిట్యుయేషన్‌లో అయిపోయింది. నేను గూడా వన్ ఆఫ్ ది 'రామ్ చరణ్' ఫ్యాన్‌గా నేను గూడా 'భారతీయ 2' చూసిన తర్వాత నాకైతే ఏంటి 'శంకర్' పరిస్థితి ఎట్లా తయారైందేంటి అనుకున్నా నేను. ఒక్కసారి ఈ ట్రైలర్ చూసినా నాకు అర్థమైపోయిందండి. పిక్చర్ క్లారిటీగా ఉన్నాడు 'శంకరు.' ఒక మంచి స్టోరీ తీసుకున్నాడు. అందులోనూ 'కార్తీక్ సుబ్బరాజు' ఒక మంచి స్టోరీ రైటరు, మంచి నరేషన్ కూడా మంచి డైరెక్టర్ ఆయన. మీరు 'కార్తీక్ సుబ్బరాజు' ఒక మూవీస్ కొడితే మీకు ఎక్సలెంట్ అన్నీ మంచి మంచి సినిమాలైతే ఆయన పేరు మీదైతే కనబడుతుంటాయి. తమిళ్ సినిమాలు, తెలుగులో కూడా డబ్ అయినయి చాలా సినిమాలు. మీరొకసారి చూడండి. అయితే దీనికి స్టోరీ అయితే అతను అందించాడు కాబట్టి కథ అందించాడు. 'శంకర్' గారు దీన్ని ఇంప్లిమెంట్ ఎక్సలెంట్‌గా చేశాడు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయంలో జరుగుతున్న కొన్ని సమస్యలు మన 'దిల్ రాజు' కూడా అన్నాడు కదా! రీసెంట్‌గా మన రాజకీయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వాటి గురించని. ఏదైతే 100 ఏనుగులు ఒక ఏనుగు 100 ముద్దలు తినేది. ఒక్క ముద్ద అడుగుతున్నాను. ఆ ఒక్క ముద్ద ఇవ్వడానికి ఏమైంది? ఆ ఒక్క ముద్ద ఆహ్, 1000 లక్ష సీమలకి సమానం. అంటే ఆ ఫుడ్డు అంతమందికి పనికొస్తదనైతే క్వెషన్ చేస్తున్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంత తింటున్నాడు గదా! 100,00,00,000 తింటే 1,00,00,000 పెంచలేడనైతే ఒక ఉద్దేశ్యంగా అయితే అది నాకు కనిపిస్తా ఉంది. అలానే సీజ్ ది షిప్ అనేదైతే ఉందో, ఇక్కడ అదే రేషన్ గురించైతే కొంచెం నడుస్తున్నట్టయితే దందా కనిపిస్తుంది. 'రామ్ చరణ్' ఐఏఎస్ ఆఫీసర్‌గా అలానే రాజకీయ నాయకుల మధ్య ఉండే వార్ ఏదైతే ఉందో ఎక్స్ట్రార్డినరీగా కనబడుతుంది. 'ఎస్.జె. సూర్య' ప్రతినాయకుడు కనిపిస్తా ఉన్నాడు. 'రామ్ చరణ్' లుక్సు దాదాపు ఆహ్, 3 గెటలు కనిపిస్తున్నాడు. ఒకటి కాలేజీ డేస్‌లో ఒకటి రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నాడు. ఒకటేమో ఐఏఎస్ ఆఫీసర్‌గా క్లీన్ షేవ్ తోటి మంచిగా కనిపిస్తున్నాడు. ఇంకోటొచ్చేసి అప్పన్న క్యారెక్టర్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ అనుకుంటాను. ఫ్లాష్ బ్యాక్ దాంట్లో అయితే కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా అయితే అన్ని సీన్‌లు పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. కానీ అప్పన్న క్యారెక్టర్‌ని ఎక్కువ ఎలివేషన్ చూపించలేదు. నాకు తెలిసి సినిమాలో దాచిపెట్టారేమో ఆ సీన్స్ ఎక్కువ. ఎక్కువ మనకి 'రామ్ చరణ్' సీన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కొడుకు సీన్‌లు ఏదైతే ఉన్నాయో ఐఏఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఆ సీన్‌లే మనకైతే హైలైట్‌గా కనబడుతున్నాయి ట్రైలర్ మొత్తం గూడా. ఆహ్, సినిమాకి హైలైట్‌గా నాకు అనిపించి 'దిల్ రాజు' గూడా అన్నాడు గదా! నాకు తొడగొట్టాలనిపిస్తుంది కానీ ఓవర్ అవుతుందని ఆగానన్నాడు. ఎందుకంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగే సీన్ ఉంటది కదా! పంచె కట్టుకొని. ఆ సీన్ అయితే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. నాకు చాలా రోజుల తర్వాత అండి. చాలా తర్వాత ఒక రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే నాకు రీసెంట్‌గా చాలా సినిమాలు వచ్చినాయి. 'సలార్' వచ్చిందా? 'కల్కి' వచ్చింది. మీకు 'దేవర' వచ్చింది. అలానే 'పుష్ప 2' గూడా. ఇవన్నీ నైట్‌లో జరుగుతా ఉంటాయి. అన్ని నైట్ షూట్‌లు ఎక్కువ జరుగుతా ఉంటాయి. డార్క్‌గా ఉంటాయి అన్ని సినిమాలు గూడా. డార్క్‌లో ఎళ్ళిపోతా ఉంటాయి. ఫస్ట్ టైమ్ నేను చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా ఫుల్లు పిక్చర్ తోటి, మంచి క్లారిటీ తోటి, మంచి విజువల్ వండర్‌గా అయితే మనకి 'గేమ్ చేంజర్' రాబోతుంది. మీరు